నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈ నెల 11న ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఒకటే చెప్పింది, మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఏ ఎన్నికలకైనా పోతామన్నారు. మరి మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు, మరి అందులో పార్టీ గుర్తులు ఉండవు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఫిబ్రవరి 1, 2026 తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశం అయితే ఇంతవరకు అయితే తేలలేదు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తున్నారు. మరి ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు పోతురు. మరి బీసీలకు ఎన్ని బీఫామ్లు ఇవ్వబోతురు? మరి మీ పార్టీ ఎన్ని ఇవ్వబోతుంది? చూడండి, దీనికి ఒకటే కారణం ఉన్నది. దాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి ఆయన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, వాళ్ళకంటే ఎక్కువగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఏమన్నాడు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో కూడా జితిన హిస్సేదారి భాగీదారు అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ విల్ బి ఇంక్రీజ్ అన్నాడు. అనుకోకుండా ఆయనకు అవకాశం రాలే, ప్రధానమంత్రి అయిన ఉంటే అయిపోతుండే, కానీ ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్ అయిండు. ఆ తర్వాత ఫస్ట్ భారతదేశంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలే, కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు. ఎలక్షన్ ముందు కామారెడ్డిలో చెప్పాడు, మేము తప్పనిసరిగా పవర్లు వస్తే 42% రిజర్వేషన్ ఇస్తా అని సిద్ధరామయ్య మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య ముందు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పవర్లు రావడంతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం, ఇంటింటికి సర్వే చేసినాం. మేము మొదలుపెట్టిన తర్వాత కోర్టుకు పోయిన కొందరు ఏది రిజర్వేషన్ ఏది ఇవ్వద్దు అని. ఆ తర్వాత ఇక మరి మేము ఒకసారి ముందుకు వస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆ రోజుల్లో పంచాయతీరాజ్ మీటింగ్లు పెట్టి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, 5 సంవత్సరాలకు ఏ విధంగా అసెంబ్లీ పార్లమెంట్ అవుతుందని పెట్టారు. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ గ్రామాలకు వచ్చినాడే ఆయన మహాత్మా గాంధీ ఆలోచన చేశాడు, గ్రామ స్వరాజ్యం వచ్చినాడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. దాని గురించి ఆయన వీళ్ళు కోర్టుకు పోతారని మాకేం తెలుసు దీని మీద. సరే, కోర్టు ఏం చేసిందంటే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి ఇవ్వలేమన్నారు. దాని తర్వాత ఆయన ఆర్డినెన్స్ తీశాడు, గవర్నర్కి ఇచ్చారు, గవర్నర్ కోల్డ్ స్టోరేజ్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్లో ఆయన ముఖ్యమంత్రిగా ధర్నా చేశాడు. ప్రెసిడెంట్ కలవాలని చూస్తే ఆమె ఇవ్వలేదు. ఇక ఫైనల్కి ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, మాకు ఒకటే కోరిక, అందుకు ఇవాళ జూమ్ యాప్లో చెప్పడం జరిగింది, అయ్యా నువ్వు ఎట్టి పరిస్థితి నేను రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, ఆయన చిత్తశుద్ధి ఉన్నది. రేపు జరగబోయే ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి అందులో ప్రైవేట్ బిల్లు ఏది 9th షెడ్యూల్లో పెడితే ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమంది గెలుస్తారు. కాబట్టి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించేది లేదు. తప్పనిసరిగా మేము ఇవ్వాలని ఆలోచన చేసినాం, కానీ కోర్టులు నడిమిట్లు వచ్చినాయి కాబట్టి 9th షెడ్యూల్లో పెడితే వీళ్ళ పాస్ అయితే వెల్ అండ్ గుడ్, చేయకపోతే మేము కూడా వాళ్ళని అడుగుతాం. ఎంతసేపు మా మీద ఇవాళ కుల సంఘాలు కానీ ఏది బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏదో కాంగ్రెస్ పార్టీ దొంగతనం చేసినట్టు మాట్లాడుతుంది. కాబట్టి అది కూడా మాట్లాడితే దానికి మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి చెప్పాను, తప్పనిసరిగా అందులో పెట్టడానికి చేస్తే అప్పుడు మా చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకుంటాం. తప్పనిసరిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏది నాన్ పార్టీ బేసిస్ అయినా మాకు 60% పైన మాకు ఓట్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో కూడా అందరు కలిసి పనిచేస్తే తప్పనిసరిగా మేము వాగ్దానాలు అన్ని వాళ్ళు ఎంతసేపు వాగ్దానాలు పూర్తి చేయలే, వాగ్దానాలు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెడుతురా 42 రిజర్వేషన్ మీద మా ప్రయత్నం ఫుల్ చేస్తున్నాం. పెడుతున్నారా కాదు, పెట్టేందుకు మా ప్రయత్నం చేస్తాం. అందులో సెకండ్ థాట్ లేదు. రాహుల్ గాంధీకే లెటర్ రాసిన, ఆ లెటర్ అందరికి పంపించిన, మల్లికార్జున్ ఖర్గేకు, రాహుల్ గాంధీకి, అదేవిధంగా సోనియా గాంధీకి కూడా పంపిన. రాహుల్ గాంధీ లెటర్ అందరికి కూడా ఇచ్చిన. కనుక ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ బడ్జెట్లో దెబ్బ కొట్టిరు. కమస్కం వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రిని పోయి అడగండి, అయ్యా ఈ బిల్లు పెడుతున్నారు, మేము అందరం మద్దతు ఇస్తామంటే అప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పగలరు. థ్యాంక్ యూ.
అంటే ఇటు మీరు మొదటి నుంచి కూడా బీసీ బిల్లు కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతుంది? ఇప్పుడు కనీసం పార్టీ పరంగా 42 రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని బీఫామ్లు ఇచ్చారు మీరు బీసీలకు? ఎన్ని బీఫామ్లు ఇచ్చిండ్రని నేను తెలుసుకొని చెప్తాను. ఇప్పుడు అడిగితే నేను సగం చెప్తే మళ్ళీ బాగుండదు, మళ్ళీ పెట్టు మైక్ చెప్తా. రైట్, థ్యాంక్ యూ. ఓకే, కేంద్ర ప్రభుత్వం జనగణన చేయబోతుంది కదా, అందులో బీసీ కులగణన చేయట్లేదు అంటుంది. దీనిపై మీరేమంటారు? ఏది జనగణన చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, దానిలో కులగణన చేయట్లేదని కూడా ఒక విమర్శ వస్తుంది. దీనిపై ఏమంటారు? జనగణ ఎవరు చేయాలి? ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా చేసిండా నరేంద్ర మోడీ 3 సంవత్సరాలు. ఆయన ప్రధానమంత్రి బీసీ ఉంటాడు. బీసీ ఆయన అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాలు రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచన. ఒరిజినల్ బీసీలు ఏం మాట్లాడతలేరు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఎందుకు అడగారు? మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఏది బడ్జెట్లో దానికి మాకు రైలు పెట్టేసినాం. ఉండదు రైతు కాదా, పేద ప్రజల గురించి ఆలోచన చేయాలి కదా. అది కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పీరియడ్లోనే జరిగింది. ఇప్పుడు అంతా ఓన్లీ హైక్ క్రియేట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పటికన్నా మా బీజేపీ ఎంపీలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బిల్లు పెట్టినప్పుడు వాళ్ళని మద్దతు ఇవ్వమని కోరుతున్నా. నిన్న బీజేపీ బిల్లు ఇటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టింది. మరి ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి బిల్లుపై మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే చెప్పినా కదా. ఇప్పుడు దానికి వేరే వర్డ్ నేను మాట్లాడలేను. కానీ మీరు ఈడ ప్రజలు వేస్తే గెలిచిండ్రు కాబట్టి మీరు అడిగే హక్కు ఉన్నదా లేదా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మా బడ్జెట్ను తెలంగాణకు రావాల్సిన నిధులు ఎక్కువ రావాలని కోరుతున్నా. అదేవిధంగా రేపు బిల్లు పెట్టినప్పుడు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వమని కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ వేసారు. దీనికి సంబంధించి ఏదైతే బీఫామ్లు ఎందుకు డిలే అయింది అంటే ఆయన గొడవలు అవుతున్నాయా, లేకపోతే కొంతమంది రెబల్స్ కూడా పోటీ చేయబోతున్నారు? పార్టీ టికెట్ల విషయంలో కొంచెం తర్జన అవుతున్నట్టు తెలుస్తాం. మంది సంగతి నువ్వే సగం గొడవలు పెడుతున్నావు. గొడవలు అయితే నువ్వు లేదు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు. నేను ఏదైనా ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పేసిండ్రు, సమన్వయం చేయమన్నాడు. సమన్వయం అవుతుంది తప్పనిసరిగా. కార్యకర్తలు ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళకి తప్పనిసరిగా గవర్నమెంట్ ఏదన్నా పదవులు ఇస్తా అని కూడా చెప్పిండు. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. బలగా మనం సినిమా వచ్చింది కదా, 30 ఏళ్ళ కింద విడిపోయిన కుటుంబాలు కలుస్తే మనం ఎందుకు కలవరా బాబు? ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికైతే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి కాంగ్రెస్ కూడా కట్టుబడి ఉంది. మరి బీసీలకు కూడా అత్యధిక స్థానాలు ఇస్తాం, మరి తమ చిత్తశుద్ధితో చూపిస్తాం. మరోవైపు ఇటు పార్లమెంట్లో కూడా ఇప్పటికే ఇటు బడ్జెట్ సెషన్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ బడ్జెట్ సెషన్ లోపే మరి ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు కూడా మరి రాహుల్ గాంధీ కూడా ప్రయత్నిస్తున్నారు. మరి ఇందులో అందరూ ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా మద్దతు తెలపాలి. మరి ఇందులో ఎవరి చిత్తశుద్ధి ఏంటో చూస్తాం. మరి ఇప్పటికే కాంగ్రెస్ కట్టుబడి ఉంది బీసీలకు 40% రిజర్వేషన్లో. మరి ఇందులో కూడా మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం తొండాట ఆడుతుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లో మరి వాళ్ళ స్టాండ్ ఏంటో ఇప్పుడు చూస్తామని కూడా మరి మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.